రాయే 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 నిన్ను చూడాలని నా మనసు ఎదురు చూసే రాయే ఒక్కసారన్న వచ్చిపోయే గోరు ముద్దలు పెట్టిన చేతులతోటి మందన్న పెట్టిపోయే. పొద్దుగానే లేవంగానే వేయండు, ఇంకా చాడలేడు 10 పని అవుతుంది, 11 అవుతాడు, ఇంక సోయలేదు. మరి ఎటు వేయండు? రోజు ఫోన్ మాట్లాడతాడు పొద్దుగానే. అసలు ఇంట్లో ఏం పట్టించుకుంటున్నాడు, ఎటు పోతాడు? ఫోన్ అయితే రికామ్ లేకుండా మాట్లాడతాను. ఎవరైనా అడిగితే వాడు చేసిండు వీడు చేసిండు దోస్తు వాళ్ళు అంటాను. ఇంతగానం దోస్తులు ఎక్కడ తిన్నట్లేంది, ఒక నెల రోజు నుంచి చెప్తాను లేదు. ఇక మా అత్తమ్మతో మా మామయ్యకి చెప్పలేదు కానీ ఇక చెప్పుతా, ఏదో ఒకరోజు చెప్పాలి, లేకుంటే చేజారిపోయేటట్టే ఉన్నాడు. ఎవరైనా కలిగిందా ఏందా ఇంకా? ఓ నా కొంప ముచ్చేటట్టేమో పడతాను వీడు చీరదేంటో. ఎటు వేణో బాగా ఇంత సేపు పొద్దుగల వేణో ఫోన్ చేస్తావు, ఏం చెయ్యవు, ఎటు వేణో? ఏట్లేదుగా అన్న, మోటార్ పడ్డది నీళ్ళల్లో బయట పడ్డది అంటే పోయినా. అందుకే పనులు చేసుకుంటుంటావు. వాళ్ళు మనకు రారా అని ఎప్పుడన్నా అచ్చగాని ఫోన్ ఎత్తి సమాధానం చెప్పవా నువ్వు? ఫోన్ అంటే చేతులు తాడలేదు, ఫోన్ ఎట్లా ఎత్తుతావు? నేనేమో ఇంకా అత్తరాడు తిండి కాల పెట్టుకో మనలో మందికి పని చేస్తుంది. ఇక వాళ్ళ తినేయాల ఇప్పుడే. ఏ ఊకో ఇక. ఊకో కాదు, రాంగమ్మ బాబాయ్ కూడా కలిసిండు, వాడు హాస్టల్ ఊతలేడాట. ఎందుకు? వాడిని మదలిచ్చారు, పుత్తం చేపు అయింది. ఏమైందట పిల్లగానికి అసలు వానికి ఏం పుట్టిందో మళ్ళీ ఊకే తాపుకోటి నీకు అది వచ్చినట్టు. ఈ సొల్లు పక్కకు పెట్టు, ఇంతకు నీ బాధ ఏందో చెప్పు. మళ్ళీ నన్ను అంటాను ఏంది నువ్వు? ఊకే ఫోన్ చేసి ఎన్నిసార్లు ఫోన్ చేస్తావా? ఊకే ఫోన్ చేస్తానంటా, ఫోన్ చేస్తే నీ గంట కోపం వస్తుందా? మరి ఎప్పుడు ఫోన్ చేసినా వెయిటింగ్ ఎవరితో మాట్లాడుతున్నావు కలిసేపు? ఎవడెవరు ఫోన్ చేస్తారు, మాట్లాడుతూనే ఉంటారు. చెప్పినవుతి ఎవడో ఒకడట, నాకు తెలుస్తలేవు అనుకోకు నీ కథలు. పొద్దుగా అలా ఫోన్ పట్టుకున్నాడు, ఊకే ఫోన్లు మాట్లాడు, ఎవరంటే వీడు చేసిండు వాడు చేసిండు, ఎవరిదో ఒకళ్ళ పేరు ఎప్పుడు పలగొడుతుంది ఈ ఫోన్. పలగొట్ట రాదు ఇక, నేను చేసే వరకే ఫోన్ వాళ్ళకి కొడతా అంటావు. ఇక అది ఒకటే తక్కువైంది. అది ఒకటే తక్కువైంది అంటాను. ఇంటికి ఎవరు తెస్తా అంటే కూరగాయలు అన్ని నువ్వు తెత్తలేవా? నేను అన్నాను ఓకే బేబీ, నువ్వు ఎలా అంటే అలా. మరి మొగడు పని చేయకపోతే ఎట్లా వస్తాయి నీకు? నీళ్ళకి ఇంట్లో పట్టద్దా? అరే కాదు, గీడి పోతానా గాడి పోతానా చెప్తే పోయింది నాకు. అన్ని చెప్పిపోతారా? చెప్పావు మరి ఎవరికి చెప్తావు? నీకు ఫోన్ చేసేవాళ్ళకి చెప్తావా? అట్లా చెప్పరాదు నాకు. నేను ఎవరికో చెప్తా, నీకు చెప్పిపోను అన్ని. నాకు తెలియదు తీరాదు, నీకు ఎవరు ఫోన్ చేస్తాను దాన్ని చెప్పరా? ఊరికే నీతో ఏవతో అంటే ఏవతున్నా నాకు. నీకు ఎవరు ఫోన్ చేస్తారు కనబడ్డదా ఎప్పుడన్నా? నాకు మాట్లాడినావా ఫోన్ లో? చెప్పేటోళ్ళు చెప్తలేదా నాకు? ఎవరు చెప్తారు నీకు చెప్పేటోళ్ళు? నేను ఇక ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ నేను చచ్చిపోతాను. నాకు ఎరుక నా బాధ నాకు చెప్పుకో, ఎవరైనా ఉన్నారని చెప్పు, మరి దాన్ని కూడా తీసుకొచ్చి తింటేస్తా. ఇద్దరు ఉంటారు గాది నీ కథ గాది. మరి ఇద్దరు ఉంటారు, ఏం చేస్తాం మరి? గాది నీ సంగతి నాకు తెలియదా? నువ్వు గట్ల అంటావని నాకు ఎరికే ముందే. నువ్వు గిట్లా మాట్లాడుతున్నాను గట్లా అంటాను. తీసుకురా రాదు మరి, ఇక తీసుకొస్తా ఆయన సంబరం అవుతుంది నీకు. మరి ఎవరిలో చూపెట్టు చూపెడితే బయట తీసుకొస్తా. నేను ఎందుకు చూపెడతా? బయట పడే రోజు ఎన్నటికైనా బయట పడుతూనే ఉంటుంది అది. నేను వచ్చి చూపెట్టానా నీకు? ఇక పడ్డది బయట పడ్డది, నేను చేసిన బయట పడ్డాయి. ఏ ఒక్క పని చిన్న పని బయటకు పోతుంది కాదు, ఫోన్లు ఎంతో ఫోన్లు, లేకపోతే అచ్చి చూసుడు. మరి రాత్రి 11 గంటలకు ఫోన్ వచ్చిన బయటకి ఎందుకు పోయినావు నువ్వు? వాడు ఫోన్ చేసిండు, బాయిలో మోటార్ పడ్డదని ఫోన్ చేసిండు. రాత్రి నువ్వు అనుకున్నావు, మరి లేపి మరి లౌడ్ స్పీకర్ పెట్టి వినిపిస్తుంది ఇంకోసారి. సరే రాత్రి అంటే ఇచ్చి పెట్టు. ఇలా తెల్లారా 4 గంటలకే ఫోన్ వస్తుందా? వాడు రమ్మన్నారే, రమ్మంటేనే కదా పోయినా. ఇక రమ్మంటేనే విన్నా. 7 గంటల కరెంట్ వస్తుంది, అందరు రావన్నా అంటే పోయినా. వాడు పొలానికి నీళ్ళు పెట్టుకోవాలి అది నేను చూస్తాను బాబా, నాకు అన్ని నువ్వు అబద్ధాలు చెప్తాను గానీ నువ్వు నన్ను పట్టించుకుంటలేవు అంతే. పట్టించుకున్నట్టే ఉండు ఇంట్లోకి. మరి ఏం చేయాలి ఇప్పుడు చెప్పు? సరే ఇప్పుడు అన్నావు కదా, దాన్ని తీసుకొచ్చి చెప్పే ఏమద్దు, నువ్వు నాకు ఎప్పుడొద్దు ఏమద్దు. నువ్వు దాన్ని తీసుకురావాలి, ఇంట్లో పెట్టాలా, నేను చూడాలి. నేను మా అవ్వగారింటి పోయినాక నీ సంగతి నాకు మొదటి నుంచి తెలుసు. ఏదో జరుగుతుంది అని అనుకుంటాను నేను, గానీ నువ్వు చెప్తలేవు గంతే. పట్టించుకోకపోడు నన్ను. ఏం చెప్పుడు నీతో ఏం మాట్లాడినా లొల్లి అయ్యేటట్టున్నది, ఏ చిన్న మాట్లాడినా లొల్లి అవుతుంది. ఎందుకు లొల్లి అయితే? ఇన్ని రోజులు కానీ లొల్లి, ఈ నెల రోజుల నుంచే లొల్లి అవుతుందా? ఇప్పుడే మంచిగా ఇప్పుడే మళ్ళీ సీరియస్ కావాలి. నేనేం చెప్పాలి? అవగారికి పోతాను వారికి. నాకు మంచిగా ఉన్నప్పుడు నువ్వు మంచిగా నేను మంచిగా ఉండనా? నాకు ఏమైంది? నేనేం చెప్తాను మరి? కాదు ఇగో, నాకు మొన్న నుంచి నాకు నీ మీద డౌట్ వస్తాను బాబు. నువ్వు నిజంగా చెప్పు, నా మీద ఒట్టేది చెప్పు. నీ ఒట్టు కట్టిదాకా నీ ఒట్టేంది, నా మీద ఒట్టేంది? ఇక నాకు నేను నమ్మబుద్ధి అయితే లేదు.
ఈ రోజు నీకు ఎప్పుడే పోలే నాకు అర్థమైతే లేదు. నాకు తెలుస్తాయి బావా, నీ ప్రవర్తన బట్టే నేను నేను ఆ పని చేసుకొని ఇంటికి వస్తే నీ అమ్మ ఇంటికాడ మంచి అంత లేకుండా బయటకు పోతే ఆడ మంచి అంత లేదు. చూసినావా మళ్ళీ ఇప్పుడే మళ్ళీ నువ్వు అట్లా నేను ఉంటేనే నీకు మనశ్శాంతి ఉంటలేదు. దాంతో ఏం మాట్లాడినా మొండికి వస్తాను కానీ మరి ఎందుకు మాట్లాడతాను, ఏం పని చేస్తాను, ఎట్లా పోతాను, ఏమేం తెస్తాను కదా, ఇది ఏం లేదు. నువ్వు ఎత్తలేవని నేను అనలే, నువ్వు ఏడికి పోతావు నాకు అన్ని 10 నిమిషాలు ఉన్నావంటే నాకు మనిషి అంతా అనిపించలేదు. నువ్వు ఎవరెవరిలో పడిపోతావు నాకు మాగేరికి చూడు ఒకసారి చూసి దొరకబట్టి ఆనే కట్టేసి మాట్లాడు. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. ఇంకా దొరకబట్టి ఒక్కటే తక్కువైంది. నెల రోజుల నుంచి చూస్తానని తిరుగుడు, ఇంట్లో కూడా లేదు, ఫోన్ మాట్లాడు. నేను ఫోన్ ముట్టుకునే వరకే ఆగు, నేను మళ్ళీ వస్తాను బయటకు పోదు. నేను ముట్టుకుంటే ఏమైతుంది నీ ఫోన్ అంతగా తీసుకో ఫోన్ తీసుకో. గిప్పుడెందుకు నాకు నీ ఫోన్ గిప్పుడెందుకు, ఏం అవసరం లేదు నాకు. ఇప్పుడు ఇస్తాడు ఫోన్ తీసుకో అని చెప్పినావు కావచ్చు. అప్పుడు తీసుకుంటే ఏమైనా బయట పడుతుందా అని ఇప్పుడు చెప్పవా, ఇంటికి పోతాను చేయక అని చెప్పినావు కావచ్చు. ఎవరికి ఎరుక ఏం చేయాలి ఇక. ఉంటారు నీకు అంత సంబరం అవుతాను. దాంతోనే ఉంది, దాంతోనే మంచిగుడు అవ తీసుకో. ఆనంద పోయి ఆనంద చాలా ఉంటుంది ఉండిపోయి పోరా అది మరి ఇచ్చిపెట్టుకో. ఎన్నడూ ఇచ్చిపెట్టాలి దీన్ని కూడా పడుతుంది అంతగానో మరి దాని దగ్గర ఏమి ఉండదు. చంపేశారు. 10 నిమిషాలు అట్లా బయట పోయి ఏమైనా చిన్న పని చేసుకొని వస్తే ఇంత రానండి ఇంటికాడ. నువ్వు చిన్న పనికే పోయినావు. నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తుతలేవు కదా ఒకటి చెప్పు. అరే పని చేస్తానే ఫోన్ ఎత్తేస్తుంటారా నాకు అర్థం కాదు. ఎత్తాలి చెప్పాలి మరి. గిడు ఉన్నా నేను పలం కాడు ఉన్నట్టు నేను నిమ్మలంగా ఉంటా. 4 మోటార్ పడినప్పుడు 4 ఉంటారు. నీతో నాకు కోసే ఉన్నది. నేనే ఇంతకెళ్ళి వెళ్ళిపోతేనే నీకు తెలుస్తుంది. ఇక నువ్వు నన్ను అనకపోతావు, నాకు తెలియదా? నువ్వు ఎట్లా తప్పించావు దీనికి ఎట్లా అంత తెలుస్తాను. నాకిపోతావు. ఇక నేనే పోతా అంటాను, వాళ్ళు ఒళ్ళు పెడతా గానీ. ఇన్ని రోజులు అన్నావా ఈ మాట? పోతా అని బాగా అంటాను, దాన్ని తీసుకొని పోతావా ఏంది? మరి ఎన్ని రోజులు బట్టి ఉన్నదా ఇది? మరి నీ నెల రోజు నుంచే కదా, నేను 2 రోజులు చేసినావు అంటేనే నేను. అయితే కనుక ఫోన్ లో కదా ఫోటోలు ఎందుకున్నాయి మరి? ఆడోళ్ళ ఫోటోలే వాళ్ళ నేను చూపెట్టాను. నేను చెప్పానా గా మూల మీద లక్ష్మణ్ ఫోటోలు ఎందుకున్నాయి కదా? చూపెట్టి ఇప్పుడు చూపెట్టి డిలీట్ చేసుకున్నావచ్చు. అయ్యో ఇక నాకు తెలియదా నువ్వు డిలీట్ చేసుకున్నావు? నాకు ఎరికే ఇదే కదా పోయో పో. నాకు ఎరికే మాగెరికే పో, నీ పోయే సంగతి ఎరికే పో. మా అమ్మకి ఏడ పని ఉండే హాస్టల్ ఉన్నా అయిపో. నేను ఎప్పుడు నాకే పనులు చెప్తుంది. ఇవి వెళ్ళిపోయాలట, ఇవాట మిక్స్ పట్టించుకొని రావాలట. ఏడుకోవాలో ఏమో. వదిన వాళ్ళు ఇంటికి పోయి వస్తా. వదిన ఉన్నదా లేదా? మొన్న ఫోన్ మాట్లాడుకుంటా అన్న రోడ్డు మీద కనిపించింది. ఇంత వదిన గిట్ల ఇచ్చి పెట్టిందా ఏందన్నా? వదిలే వదిలే ఉన్నావా? ఏంటబ్బా ఏమో పడిపోయినట్టు ఏంటిది మీ అమ్మ లేదా? లేదు బట్టి మా మిక్సీ ఖరాబ్ అయింది. అయ్యో మాది కూడా మన ఖరాబ్ అయితే మొన్న ఇక బ్యూటీ పార్లర్ మీద అత్తవబ్బా అత్తవారిని మరి మీ అమ్మకి చెప్పరా మళ్ళీ తిరుగుతుంది. సరే చెప్తా. సరే నువ్వు కూడా చేయించుకుంటావు. అడుగుతా మరి. వదిన నీకు ఒకటి చెప్పాలా? మళ్ళీ నువ్వు ఒకరికి చెప్పండి ఒకటి చెప్తా. ఏంటిదిరా? మొన్న దుకాణం కాడ అన్న ఫోన్ మాట్లాడతాను. ఎవరితోటి? ఏమో తెలియదు, నేను చూసిన. నిజమనేనారా? రియలే. ఏ గట్ల ఎవరితో మాట్లాడు, వాళ్ళ దోస్తులు కావచ్చు. రియలే మరి నేను మాట్లాడింది ఎవరు చూస్తే ఆళ్ళతో మాట్లాడిందా? నిజమేనా? రియల్. అన్నకి చెప్పకు మళ్ళీ నన్ను తిడతాడు. నువ్వు చెప్పి నాకు మంచి పని చేసిన, నేను మళ్ళీ నీ పేరు చెప్తానారా? చూసినా నేనే చూసినా అంట. నిజంగానే కదా నువ్వు చెప్పలేదు? రియలే, నేను చూసినా మొన్న. అబద్ధం ఆడుతుంది చెప్పు, నేను అడగాలి కదా. మళ్ళీ లుల్లు అవుతుంది మా ఇద్దరు. రియలే. రియలేదు. ఎట్లుంటది ఆమె? ఎప్పుడు చూడలేదు? ఎప్పుడు చూడలే. నేను వేరే ఊరు కావచ్చు మరి. కావచ్చు. ఊరికి మధ్యలో నన్ను చక్కగా పట్టించుకుంటలేడురా. ఏమన్నా అంటే లొల్లి పెడతాం, అందుకే కావచ్చు. ఇవాళ అడుగుతా. పొద్దుగాల గదే గుర్తంత చిన్న ముచ్చట్నే అడిగిన. ఫోన్ ఎత్తుతలే వేడును అని అడిగితే లొల్లి పెట్టుకుని వేయండిరా. నాకున్నది ఫోన్ దాన్నే తీసుకొచ్చుకుంటా పో అని మాట్లాడుతాడు. అయితే ఆమెనే కావచ్చు. ఏమోరా, నేను ఉత్తగానే కోపం మీద అట్లా అంటాడు కావచ్చు అనుకున్నా కానీ నిజంగానే కావచ్చురా. ఏమో మళ్ళా ఏం చేయాలి మరి? మీ అమ్మ ఉన్నదా? లేదు. మీ అమ్మ వచ్చినాక మీ అమ్మతో అడిగిపిస్తా. మీ అత్తమ్మకి ఇట్లా అంటానని చెప్తే మరి మీ అమ్మ ఏమంటదు?
అడిగితే ఇక మా అత్తమ్మ చెప్తే నువ్వు అన్న వరతలేవు వానికి ఏమవుతున్నదా మాట్లాడు. ఏం చేయాలి ఆలోచించు. మీ అమ్మ అయితే నిమ్మలంగా అడుగుతుంది, కూర్చోబెట్టుకొని అట్లా కాదు బిడ్డకి ఇట్లా నాటకదా అని అడుగుతుంది. అసలు ఏం మంచుకుంటలేడు ఇంట్లో. అంతకుముందు ఫోన్ చేసేది ఎటన్నా పోతే ఏం చేస్తాను మీ ప్రణీత అన్నం తిన్నావు అట్లా ఇట్లా అని అడిగేది దూరం ఎటన్నా పోతే. ఈ మధ్యలో నేను చేసేదాకా ఎత్తలేడు. నేను ఫోన్ చేసి ఏడున్నావు బావా అని అంటే ఆవు మళ్ళీ ఎత్తాను కట్ చేస్తాను, మళ్ళీ నేను చెత్తే బెట్టింగ్ వస్తుందిరా. అయితే దాంతో ఫోన్ మాట్లాడతాను. అలా అంజముంటే ఎవరిగా మరి నాకు అదే అర్థమైతలేదు. ఇవ్వతో ఏమో ఏదైనా మంచిది ఇక నా మైండ్ లో పడ్డది రా. మస్తు బాధ అనిపిస్తాను. బాధపడకు అన్నచ్చాను కడుపు. నేను మీ అమ్మ చెప్పి అడిగిపిస్తాను అన్నా కదా, అడిగిపిస్తారా లేకపోతే నాకు అయితే అందరూ మస్తు కూడా కలికే నొప్పాను. నేను షాయి అయ్యి మా అమ్మకు ఫోన్ చేస్తాను ఫస్ట్ చేసి అమ్మ కానీ అల్లుడికి ఇట్లా చేస్తానట అంటారు. అమ్మ ఏమంటున్నారు సరే రమ్మను. నువ్వు మళ్ళీ వెళ్తున్నాను అక్కడ బయట అట్లా కూడా లొల్లి పెట్టుకుంటాడు. కంత్రిమొక్క పొడు మళ్ళా రాపోయి చెప్తే నువ్వు పట్టుకొని మళ్ళీ అక్కడ మొత్తం మందిని ఇచ్చేదిస్తాను అంటాడు ఎవరన్నా అడిగితే. సరే అట్లాంటి కాదు కానీ మరి సెల్ఫ్ కూడా ఎందుకు పోతాను తెచ్చలేదురా నాకు. నువ్వులు ఏం చేస్తారో ఏమో. అందుకే ఇంట్లో ఊటీలు లేరు రోజు మాకు. అరే ఇప్పుడు మంచి లేదని ఆ పల్లె మాటిస్తాడు, జ్ఞానం గిట్నే ఉడుకుతుంది అంటాడు. ఏమన్నా అంటే ఇంకా ఇక సోకలవాడు బాగా అవుతుంది నీకు అంటాడు. ఏం చేసినా తప్పే ఉన్నదిరా. అదేవతో ఇక దాని వైకంలో పడ్డాడు రా. అటు బ్యూటీ పార్లర్ వేద్దాం. సరేరా నేను తాళం వేసి అత్తపా. ఈ పిల్ల ఇంతసేపు ముచ్చట చెప్పింది నిజమో పాల్పడినారు. నేను ఎట్లా అడగాలి? ఆడలు ఎక్కించుకుని పోయినా కాబట్టే ఈ మనిషి ఏమో ఎప్పుడు చూడు ఫోన్లోనేమో కాబట్టి మరి ఎట్లా ఏం చేయాలి? నేను ఏమన్నా అడుగుతే లొల్లి పెడతారో ఏమో పాడే. ఏదైనా మంచిది, లొల్లైనా మంచిది. నా సంసారం ఆగం చేసుకుంటూ అది ఇవ్వతో ఎక్కించుకొని పోయింది ఇవ్వతో అది ఏ గుర్తో నాకు తెలియాలి. నేను సంగతి రానయ్యా మంచిగానే చెప్తా. ఇవాళ నాకు ఏ పని లేదు, నేను అడుగుడు పని అయ్యా. ఏమైంది అత్తాను ఇంకా పోదుందా? కాదురా నాకు తొందర ఎందుకు నేను అన్నదానికి టెన్షన్ పెట్టుకుంటానా? ఇక టెన్షన్ అని కాదు కానీ మా బావ ఎప్పుడు గట్ల ఉండకపోరా. నెల రోజుల నుంచి ఊరికి పోనీ మాట్లాడే వరకు మళ్ళీ ఇప్పుడు నువ్వు ఈ ముచ్చట చెప్పినాడు. నాకు అదే భయం అవుతుందిరా. అది నువ్వే మంచిగా ఉన్నావు, అదే మంచిగా లేదు. కొంచెం ఎర్రగా బుర్రగా గట్ల ఉన్నది. ఇక మొన్న కూడా 3 బజార్ల కాడ చూసిండ్రా ఊరికే అటు ఇటు అన్నీ కూర్చుంటాడు. ఏంటంటే ఇంట్లోకి రాడు, ఏం చెప్తలేడు ఈ మధ్యలో. ఆమెతోనే ఇంకా ఫోన్ మాట్లాడేది. ఎవరు ఫోన్ చేసేదంటే దోస్తు వాళ్ళు అంటారు. మరి ఏ రోజులు వాళ్ళు కాదు ఆమెనే. నేను చాలా సార్లు చూసిన. అవునా? ఎప్పుడు నాకు చూసినప్పుడు చెప్తే అయిపో కదరా. మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో లొల్లి పెట్టించడు ఎందుకని చప్పుడేతోనే. కాదురా నాకు ఎందుకు భయం అవుతుంది. ఇంకా దాంతో మాట్లాడుకుంటా దాని మీద చేస్తుంటే నా పరిస్థితి ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. నీ దగ్గరికి వస్తాడు. ఓ బావా మళ్ళీ ఎటు పోతానవే? ఈ తలకాయ ఇట్లా మెసులుదా అనే ఇదివరకు దాకానే పొట్టు తిట్టినావు, ఇప్పుడేమో మళ్ళీ రా అంటాను. అటున్న కాడ నేను తినరానా? నాకు ఉండనంటే కదా ఎవరో నేను ఆడ తినేస్తా. కాదు బావ అన్నం తినలే అని పిలుస్తాను, తినిపోతురా. మనతోని ఇప్పుడేమో చింటురా అని పిలుస్తాను. అత్తగానిపా తొందర రా మరి. మంచిగా చెప్పిన మా అన్న మంచిగా గట్నే కావాలి. పెళ్ళైన కొత్తలో మా అమ్మని మస్తు తెచ్చిందట. గట్నే తిడతా మా అమ్మ నాకు చెప్పుకుంటే మస్తు ఏడ్చింది. గట్నే చేస్తుందా?